ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామములు. వెల్కమ్ టు పిఎంసి యుఎస్ఏ మల్టీలింగ్వల్ పిఎస్ఎస్ఎం స్వాధ్యాయ ఛాలెంజ్లో భాగంగా సన్షైన్ బిఫోర్ ద డాన్ నక్షత్ర లోకాలు బై జూడీ సటూరి. ఈ బుక్లోంచి ఈరోజు మనం 11th చాప్టర్ అట్లాంటిస్ గురించి తెలుసుకోబోతున్నాం. చాప్టర్ స్టార్ట్ చేసుకునే ముందు పిఎస్ఎస్ మూమెంట్ ఆది గురువైన శ్రీ సదానంద యోగీజీ అండ్ మన ప్రియతమ గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రిజీ అండ్ జూడీ సటూరి మేడంకి, ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ మాస్టర్స్కి, 12 స్టార్ లైట్ కౌన్సిల్ మాస్టర్స్కి, వింటున్న మీ అందరికీ, పరమగుండ మండలికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, సో ఈరోజు మనం చాప్టర్ 11 అట్లాంటిస్. భూమికి వెళ్లాల్సిన ఈ సిరియన్ బృందం ఫెడరేషన్ నక్షత్ర నౌక యొక్క ట్రాన్స్పోర్టర్ ఛాంబర్లో ప్రత్యక్షమైంది. పెపే అనే యువకుడు, ఆప్సింతే అనే స్త్రీ వీళ్ళని కలుసుకున్నారు. ఆప్సింతే ప్లైడీస్కి చెందిన స్త్రీ. చాలా సంవత్సరాలుగా ఇదే నక్షత్ర నౌకలో ఉంటోంది. ఆమె వీళ్ళందరినీ ఓ పెద్ద డైనింగ్ హాల్లోకి తీసుకువెళ్ళింది. తేలికగా భోంచేశారు అందరూ. ఆప్సింతే భూమికి చాలాసార్లు వెళ్ళింది. అట్లాంటిస్లో స్థిరపడాలని అనుకుంటోంది. కియోర్ పట్టణం గురించి ఎంతో చెప్పింది. ప్లేయిడియన్ పాలకులు ఆ నగరాన్ని అందంగా, శాంతియుతంగా ఉండేదిగా తీర్చిదిద్దారని చెప్పింది. అక్కడి ఓ కొండపైనున్న అందమైన గుడి గురించి కూడా చెప్పింది. అదేమీ పెద్ద నగరం కాదు, చిన్నదే, అయినా చాలా బాగుంటుంది అని చెప్పింది. గుడిలో ప్రార్థన, ధ్యానం చేసుకోవచ్చునని చెప్పింది. వింటున్న వారందరూ అలసిపోయినట్లు గమనించి నిద్రపోవడానికి వారి వారి గదులను చూపించింది. ఓ సన్నని కారిడార్ గుండా నడిచి ఎన్నో గదులు దాటి వారికి కేటాయించిన గదులను చూపించింది. ఇదే నీ గది ఎసేనియా అంది. చిన్నగా, నిరాడంబరంగా, అవసరమైనంత ఫర్నిచర్తో అందంగా ఉంది గది. వెంటనే నిద్రపోయింది ఎసేనియా. మేల్కు వచ్చిన తర్వాత తన గదికున్న గుండ్రటి కిటికీల గుండా చూస్తే నక్షత్రాలు ఎంతో వేగంగా కదిలిపోతున్నాయి. మళ్లీ నిద్రపోయింది ఎసేనియా. మళ్లీ మెలకు వచ్చేటప్పటికి గది తలుపు ఎవరో తడుతున్నారు. చటుక్కున లేచి తలుపు తీసిన ఎసేనియా ముందు ఓ యువతి ట్రేలో పండ్లు, బ్రెడ్లతో పాటు ఓ ఫ్యాట్లో లెమన్ టీ నిలబడి ఉంది. థ్యాంక్స్ చెప్పి అందుకుంది. ఇంకో 2 గంటల్లో నక్షత్ర నౌక కమాండర్తో మీటింగ్ ఉంది. ఆప్సింతే మిమ్మల్ని తీసుకువెళ్లడం కోసం వస్తుంది చెప్పింది ఆ స్త్రీ. పలహారపు పళ్ళాన్ని తీసుకుని బెడ్ మీద కూర్చొని నింపాదిగా అరగించింది ఎసేనియా. ఇంతకుముందు ఎన్నడూ ఫెడరేషన్ నక్షత్ర నౌక ఎక్కలేదు. గెలాక్సీ అంతటా ట్రాన్స్పోర్టర్ ద్వారానే ప్రయాణించింది ఇదివరకు. బహుశా 1000 మంది ఉన్నారేమో ఈ నక్షత్ర నౌకలో అని తనలో తాను అనుకుంది ఎసేనియా. ఈ ఫెడరేషన్ నక్షత్ర నౌకలు ఆకాశంలో పూర్తి స్వేచ్ఛా స్వాతంత్రాలతో విహరిస్తాయి. ఇవి నక్షత్ర జాతుల కమిటీ ఆధ్వర్యంలో నడుస్తాయి. నక్షత్ర జాతుల కమిటీ అంటే అదే ఫ్రెండ్స్, ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్, గెలాక్టిక్ ఫెడరేషన్ అండ్ ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్. ఇవి అవిరామంగా ఉన్నత లోకాలన్నింటినీ చుట్టి వస్తూ దండయాత్ర పరుల నుండి కాపాడుతూ ఉంటాయి. ఈ గెలాక్టిక్ ఫెడరేషన్ నక్షత్ర నౌకలు తరచూ భూమికి వస్తూ ఉంటాయి. ఇవి చాలా పెద్దగా ఉండడం వలన భూమి యొక్క ఆకర్షణ క్షేత్రం బయట ఉంచి వారు చిన్న చిన్న వాహనాల సహాయంతో భూమి మీద దిగుతారు. బ్రెడ్ని నెమ్మదిగా తింటోంది ఎసేనియా. ఆ ఫ్లేవర్ తాను ఇంతకుముందు ఎన్నడూ తినలేదు. ఈ నక్షత్ర నౌక కమాండర్ వెగాకు చెందినవాడు. వెగా లైరన్ స్టార్ సిస్టంలో ఓ భాగం. ఆప్సింతే, పెపే వీళ్ళందరినీ తీసుకొని నక్షత్ర నౌక పైభాగంలోని పెద్ద గదిలోకి తీసుకువెళ్లారు. అక్కడ వీళ్ల కోసం కమాండర్ ఎదురు చూస్తున్నాడు. అతడు పొడవుగా, సన్నగా ఉండి గోధుమ రంగు కళ్లతో, బూడిద రంగు వెంట్రుకలతో ఉన్నాడు. మీరంతా వచ్చినందుకు ధన్యవాదాలు. నేను కమాండర్ వాస్న అన్నాడు. విశ్వకాంతి భాష మాట్లాడుతున్నాడు. చాలా కాలంగా నౌకలో పనిచేస్తున్నట్లు, భూమి గురించి, ప్రస్తుత పరిస్థితుల గురించి చెప్పాలనుకుంటున్నట్లు చెప్పాడు. భూమి మీద దక్షిణాన ఉన్న సముద్రం మధ్యలో మూ కాలనీ ఏర్పాటైనప్పటికీ నుండి ఎన్నో నక్షత్ర జాతుల వారు వచ్చి స్థిరపడుతున్నారు. మేము ఎంతో జాగ్రత్తగా కాపలా కాయాల్సి వస్తోంది. ఎందుకంటే శాంతి, ప్రేమ కోరని వారు కూడా చొరబడే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు తమ నక్షత్ర నౌకలను ధ్వంసం చేసి భూమి మీదకు వస్తున్నారు. కాబట్టి భూమి మీది మన కాలనీలను రక్షించుకోవడం కష్టమైపోతోంది. 3వ పరిణామ సాంద్రత అక్కడ దాక్కోవడానికి చాలా దారులు కల్పిస్తోంది. మేము మా శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం.
అయితే నేను మీ అందరి జాగ్రత్తగా ఉండమని చెబుతున్నాను. అన్ని పరిస్థితులను, అందరి వ్యక్తులను మీ సహజావబోధన ద్వారా గమనించండి చెప్తున్నాడు కమాండర్ వాస్నా. అసీమియస్ జాగ్రత్తగా వింటున్నవాడల్లా ఎసేన్యా కేసి ఓసారి చూశాడు. మమ్మల్ని హెచ్చరించినందుకు ధన్యవాదాలు వాస్నా అన్నాడు. మేము చాలా జాగ్రత్తగా ఎరుకతో ఉంటాము. మేము భూమి మీద మొదటిగా అట్లాంటిస్ సిటీ అయిన కియోర్కి వెళదాము అనుకుంటున్నాము. అక్కడి నుండి మేము ఇతర ప్రదేశాలకు వెళ్తాము. మీరు మాకు ఇంకా ఏమైనా జాగ్రత్తలు చెబుతారా అడిగాడు అసీమియస్. దానికి వాస్నా, మీరు మరీ అంతగా భయపడాల్సిన పని లేదు. కాకపోతే అట్లాంటియన్ దీవులలో చాలా చోట్ల, మూలోని కొన్ని చోట్ల మన గెలాక్సీ బయట నుండి వస్తున్న వారు చైతన్యం అంతగా పురోగమించని కారణంతో వారిలో స్వార్థ చింతనే ఎక్కువగా ఉంది. అందువల్ల అందరికీ మంచి జరగడానికి భిన్నంగా వారి ద్వారా సమతుల్యత దెబ్బతింటోంది. అంతేకాకుండా భూమి ద్వంద్వాలతో కూడుకున్నది. మన కాలనీ వాసులు ఆ గ్రహాన్ని మరింత ఉన్నతీకరించి కాంతిపదం వైపు నడిపించాలనుకుంటున్నారు. కాబట్టి ఈ శక్తులను వ్యతిరేక శక్తులు పాడు చేయడం మనకు ఇష్టం లేదు. నేను ముఖ్యంగా మీకు చెప్పదలుచుకున్నది ఏమిటంటే, అక్కడ మీరు కలవబోయే వ్యక్తులు మీలా ఉండకపోవచ్చు. వారు మీతో స్నేహంగా నవ్వుతూనే ఉంటారు. వాళ్లలోని రెండవ కోణం మీరు గుర్తించగలగాలి. త్వరగా ఎవరిని విశ్వసించవద్దు. కియోర్లో పర్వాలేదు, కానీ ఇతర ప్రదేశాల్లో చాలా జాగ్రత్త అవసరం. ఇక 12వ డెకాన్లలోని భూమికి దగ్గరవుతున్నాము. అక్కడి నుండి చిన్న చిన్న వాహనాల్లో మీరు భూమికి వెళ్లాల్సి ఉంటుంది. చాలా త్వరగానే మీరు భూమిని చేరుకుంటారు. కియోర్కు దగ్గరలోని ఓ కొండ మీదకు మీరే చేరుతారు. కియోర్ ఉండాల్ అనే అట్లాంటియన్ దీవిలో ఉంది. సరే సరే, మీ అందరికీ ఈ నౌకలోనికి మా స్వాగతం. మీరు అంతా ఈ ప్రయాణాన్ని ఆస్వాదించాలని ఆశిస్తున్నాను. ఈ నౌక చాలా పెద్దది, చిన్న నగరమంతా ఉంటుంది. మీకు కాలక్షేపం కోసం చాలా ఏర్పాట్లు ఉన్నాయి. ఆప్సింతే పెపే మీకు అన్నీ చూపిస్తారు. థ్యాంక్ యూ ముగించాడు కమాండర్ వాస్నా. ఆ తరువాత సిరియన్స్ అంతా నౌకను, ప్రయాణాన్ని బాగా ఆస్వాదించారు. అది వాళ్ళకి ఎంత నచ్చిందంటే తిరిగి సిరియస్కు వెళ్లేందుకు కూడా ఈ నౌకలోనే వెళ్ళాలి అనుకుంటున్నారు. మరో 2 డెకాన్లలో భూమిని చేరబోతున్నారు. ఎసేన్యా ఎంతో ఉద్వేగానికి గురి అవుతోంది. ఎంతో కాలంగా తాను కోరుకుంటున్న సమయం మరికొంతసేపట్లో రాబోతోంది. లైరా నుండి వచ్చినప్పటికి నుండి ఎంతో కాలంగా ముభావంగా దూరంగా ఉంటున్న ఎసేన్యా ఈ మధ్య బాగా తేరుకొని మామూలైంది అనుకుంది క్రిస్టియానా. లైరాలో ఎమరాల్డ్ కొండల మీద ఉన్న ఎట్సాస్ లేత నీలిరంగు రాతి కట్టడాలు ఉన్న పట్టణంలోనూ ఎసేన్యా, మోస్టీనియా ఒంటరిగా మాట్లాడుకోవడం గమనించింది కదా క్రిస్టియానా. ఆ మరుసటి రోజు మొదటి డెకాన్లో నక్షత్ర నౌక భూ గురుత్వాకర్షణ క్షేత్రానికి కాస్త దూరానికి చేరుకుంది. తేలికపాటి ఆహారం తీసుకున్న తరువాత ఒక ప్రెషర్ ఛాంబర్లోకి చేరుకున్నారు. అక్కడ భూమిని చేర్చే చిన్న అంతరిక్ష నౌకలు 2 ఉన్నాయి. వీళ్లంతా ఒక దాంట్లోకి వెళ్లగానే పైలట్ కౌంట్ డౌన్ చెప్పసాగాడు. అదే సమయంలో మెర్కబా అని పిలువబడే వలయాకారపు కాంతి క్షేత్రం ఆ వాహనం చుట్టూ ఏర్పడింది. అంతా పూర్తి అవ్వగానే నక్షత్ర నౌక అడుగున ఉన్న ఓ ప్రెషర్ లాక్ తెరుచుకొని చిన్న అంతరిక్ష నౌక, భూమి మీద ల్యాండ్ అవ్వడానికి ఉపయోగించే అంతరిక్ష నౌక, పెద్ద నక్షత్ర నౌక నుండి రోదసీలోకి బయటికి వచ్చేసింది. ఆ చిన్న రోదసీ నౌకలోని కిటికీల గుండా బయటికి చూసిన ఎసేన్యాకు రంగురంగుల గుండెటి బంతిలా కనిపించింది. అది రాను రాను బాగా దగ్గరికి వచ్చేసింది. ఆ గుండెటి ఆకారం ఇక కనపడకుండా పోయింది. అంతా నీరు, అక్కడక్కడ నేల కనబడించసాగింది. కొండలు, లోయలు స్పష్టంగా కనిపించసాగాయి. ఆపై భవనాలు కనిపించాయి. ఓ పెద్ద పట్టణం చుట్టూరా 3 బంగారు ఇత్తడి గోడలు భూమి యొక్క సూర్యుడి కాంతిలో మెరుస్తూ కనిపించింది. ఆ పట్టణానికి కాస్త దూరంలో ఆపారు. ఆ రోదసీ నౌక నెమ్మదిగా ల్యాండ్ అయ్యింది. వాళ్ల కోసమే ఎదురు చూస్తూ ఓ పొలం అంచున నిలబడి కియోర్ పట్టణ ప్రతినిధులు కనిపించారు. కియోర్ని సూర్యుడి నగరం అని పిలుస్తారు. వీళ్లకు స్వాగతం పలకడానికి వచ్చిన వారిలో రాయ్ యొక్క అంకుల్ ఉన్నారు. రాయ్ చాలా సంతోషంగా కనిపించాడు. వారు ఓ చిన్నపాటి స్వాగతోపన్యాసం పలికారు. ఆ మరుసటి రోజు వీళ్ల గౌరవార్థం ఓ విందు ఉంటుంది. అక్కడి నుండి వీళ్లు మరో వాహనంలో ప్రయాణించారు. అడవి గుండా, పచ్చని పొలాల గుండా కియోర్ వైపు సాగింది ఆ వాహనం. దూరం నుండి కియోర్ బంగారు రంగు కాంతిలో మెరిసిపోతోంది. దగ్గరకు వెళ్లే కొద్దీ ఆ పట్టణం మధ్యలో ఎత్తైన ఓ కొండ మీదున్న గుడి గోపురానికి కప్పిన లోహపు రేకు మీది సూర్యుడి కిరణాలు పడి ఆ కాంతి ప్రతిబింబిస్తోంది అనుకుంది ఎసేన్యా.
ఆ పట్టణం చుట్టూ ఉన్న ఇత్తడి బంగారు లాంటి లోహపు గోడలు 3 బంగారు వలయాల్లా ఉన్నాయి. ఎసీనియా మిగతా అందరూ తమకు కనిపిస్తున్న దృశ్యాలను మైమరిచి చూడసాగారు. వారు పట్టణాన్ని సమీపిస్తున్న కొద్దీ చాలా మంది మనుషులు పొలాలలో పనిచేస్తున్నారు. పండ్లు, కూరగాయలు తోటలలో వాళ్ళు నవ్వుతూ అరుస్తూ చేతులు ఊపుతున్నారు. చిన్నపిల్లలు ఈ కొత్త వారిని దగ్గరగా చూడడానికి పరిగెత్తుకుంటూ వచ్చారు. వీళ్ల వాహనం మొదటి బంగారు ద్వారాన్ని దాటగానే నెమ్మదిగా నేల మీద ల్యాండ్ అయ్యింది. అందరూ దిగారు. ఒక వ్యక్తి వీళ్లకు స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన పేరు ప్లీజా. ప్లేయిడియన్ల రాజు నక్షత్ర జాతుల తరపున అట్లాంటిస్ను ఆయనే కనుగొన్నాడు. ప్లీజా సన్నగా ఉండి లేత పసుపు రంగు వెంట్రుకలు, ముదురు నీలరంగు కళ్లతో ఉన్నాడు. మిమ్మల్ని స్వాగతించడానికి నేను గౌరవంగా భావిస్తున్నాను సిరియస్ ఫ్రెండ్స్ అన్నాడు. సూర్యుడి అట్లాంటియన్ నగరానికి స్వాగతం. మీ ప్రణాళిక గురించి చాలా విన్నాం. మీ పరిశోధనలకు కావలసిన అన్ని అందజేస్తాం. అట్లాంటిస్లో మేమంతా ఎన్నో నక్షత్ర జాతులకు చెందిన వాళ్ళం అయినా ఒకే సత్యానికి కట్టుబడి ఉన్నాం. అదే ప్రేమ. మన సృష్టికర్త అయిన భగవంతుడి సేవ ఎవరు చేస్తారో వాళ్ళందరితోనూ ఏకత్వాన్ని కలిగి ఉంటాం. రేపు మనమంతా కలిసి భోజనం చేద్దాం. మీ అవసరాలు, సౌకర్యాలు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశాం. కొన్ని రోజుల పాటు మీరు ఇక్కడ హాయిగా తిరిగి మా పట్టణాన్ని పరిశీలించండి. మీరు ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్ళి రావచ్చు అన్నాడు. సిరియస్ బృందం పెద్దగా అసీమియస్ ఒక అడుగు ముందుకేసి ప్లయిడియన్ రాజు ముందు తల వంచాడు. ధన్యవాదాలు ప్లీజా. మీ మర్యాద, మీ స్వాగతం ఎంతో మెచ్చుకోదగ్గవి. నేను, నా కూతురు ఎసీనియా మిగతా బృంద సభ్యులను పరిచయం చేస్తారు. వీరంతా భూమి మీద కొత్త మానవుల సృష్టి కోసం జన్యు చట్రాన్ని రూపొందిస్తారు. ఈ కొత్త మానవుల మన నక్షత్ర జాతులన్నీ ఉత్తమమైన గుణాలను కలిగి ఉంటారు అని బృంద సభ్యులందరినీ పరిచయం చేశాడు. అంతా ప్లీజాకు వినయంగా నమస్కారం చేశారు. మీ అందరికీ నా స్వాగతం. మీరంతా అట్లాంటిస్ను బాగా ఆస్వాదిస్తారని నమ్ముతున్నాను అన్నాడు ప్లీజా. వీళ్లంతా మళ్లీ వాహనాన్ని ఎక్కి 2వ, 3వ బంగారు ద్వారాల గుండా లోపలికి వెళ్లారు. వారి దారిలో ఎంతో మంది వీళ్ల వైపు చేతులు ఊపుతూ చిరునవ్వు నవ్వుతూ చూశారు. అక్కడి భవనాలు అన్నీ రాతి కట్టడాలే, కానీ వాటి పైన లోహపు పూత లేదు. పట్టణానికి మధ్యలో ఉన్న భవన సముదాయం వైపు వెళ్ళింది వీళ్ల వాహనం. తెల్లటి రాతి ఆర్చీల చుట్టూ గోడల మధ్యలో ఈ భవనాలు అందంగా పొందిగ్గా ఉన్నాయి. ఈ ఆర్చీలు భవన సముదాయం మధ్యలో ఉన్న చిన్న కొలను వైపుకు దారితీస్తున్నాయి. కొలను నిండా గుండ్రటి ఆకుపచ్చని ఆకులు. కొలను మధ్యలో చిన్న ఫౌంటైన్. అందులో నుండి ఎగిసిపడిన నీటి బిందువులు ఆకుల మీద కూర్చుని సూర్యుడి వెలుతురులో నాట్యం చేస్తున్నట్లుగా ఉన్నాయి. భవనాలలో నుండి ఎంతో మంది బయటకు వస్తున్నారు. బయట నుండి లోపలికి వెళుతున్నారు. సిరియన్ బృందం కోసం ఏర్పాటైన నిర్దేశకుడు ఫిలీసియో వీరిని కేటాయించిన గదులను చూపించసాగాడు. ఎసీనియా, అసీమియస్, రాయ్, క్రిస్టియానా ఒక అపార్ట్మెంట్లో విడిది చేశారు. మరో రోజున్నర కియోర్ నగరాన్ని చూడడం సరిపోయింది. సిరియస్లోని నగరాలతో పోలిస్తే కియోర్ చాలా చిన్నది, కానీ చాలా అందంగా ఉంది. అక్కడక్కడ ఖాళీ ప్రదేశాలు, చెట్లు, పచ్చిక పూపొదలతో ఆహ్లాదంగా ఉంది. బుల్లి పక్షులు కిలకిలా రావాలతో ఎగురుతూ ఆ ప్రాంతానికి మరింత వన్నె తెస్తున్నాయి. ప్రజల చర్మం సూర్యకాంతికి కమిలిపోయి రంగు మారి ఉంది. ప్రతిరోజు తూర్పున సూర్యోదయం, పశ్చిమాన సూర్యాస్తమయం జరుగుతోంది. మైళ్ల కొలది అలా నడుస్తూ అన్ని మనసు పొరల్లో దాచుకుంటూ నడుస్తూ ఉంది ఎసీనియా. అక్కడి మనుషులలోని ప్రేమ, వారి నుండి వెలువడుతున్న కాంతి ఆమెకు బాగా నచ్చాయి. ఇక పిల్లలు కియోర్ వీధిలో ఆడుతూ నవ్వుతూ కేరింతలు కొడుతూ తిరుగుతున్నారు. వారి ఆత్మల ఉన్నత లక్ష్యాలను మరిచిపోయి ఉన్నారు. వీరంతా ఎన్నో నక్షత్ర మండలాల నుండి వచ్చిన తల్లిదండ్రులకు భూమి మీద పుట్టారు. వాళ్లలో తల్లిదండ్రుల నక్షత్ర జాతులో జన్యు ప్రణాళిక ఉన్న 3 పరిణామాల భూమి మీద పుట్టిన కారణంగా జనన మరణ చక్రంలో తిరుగుతూ వారి ఆత్మ ప్రణాళిక ప్రకారం ఉన్నత చైతన్యాన్ని, కాంతిని భూమికి తీసుకురావలసిన బాధ్యత వారి మీద వేసుకుని వచ్చారు. సరియైన సమయంలో భూమి తిరిగి 5వ పరిణామానికి అధిరోహించినప్పుడు అప్పుడు ఈ నక్షత్ర జాతుల పిల్లలు ఈ శరీరాలతోనే ఉంటూ తమ నక్షత్ర మూలాలను, పుట్టుకను గుర్తు తెచ్చుకుంటారు. ఈ జ్ఞాపకం వారి ఆత్మ ప్రణాళికను, జ్ఞానాన్ని ఎరుకలోనికి తెస్తుంది. దానిని దృష్టిలో ఉంచుకొని భూమి అధిరోహణం కోసం తమ వంతు పాత్రను
తాము పోషించడానికి వారు సమాయత్తమవుతారు. ఇదే ఫ్రెండ్స్, మనమే వీళ్ళంతా. సో ఇప్పుడు మనం ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాము, సో మన ద్వారా తెలుసుకొని, మన ద్వారా చాలా తెలిసినా తెలియకపోయినా లైట్ అనేది మన ద్వారా యాంకర్ అవుతూనే ఉంటుంది. ఎసేన్యా సూర్యకాంతి మీద పడుతుండగా ఆ చోట కూర్చొని ఆడుకునే పిల్లల్ని గమనిస్తూ రేపు తనది ఇలాంటి పాత్రే కదా అని అనుకుంటూ ఉండిపోయింది. అందులో ఆ అమ్మాయి ఎరుపు బంగారు వర్ణాల మిశ్రమ వెంట్రుకలు వంపులు తిరిగి ముఖం మీద పడుతూ ఉంటే తోటంతా గెంతుతూ ఉంది. 8 సంవత్సరాలు ఉంటాయేమో. అక్కడక్కడ ఉన్న 3 పిల్లలు నాయకురాలిగా ఉంది. తన చేతుల్లో గడ్డం మానించి ఎంతోసేపు ఆ పిల్లల్ని వారి ఆటలను చూస్తూ ఉండిపోయింది ఎసేన్యా. పూర్తిగా విశ్రాంతి పొందింది. హఠాత్తుగా మోస్టిన్యా గుర్తుకు వచ్చాడు. ఈ సమయంలో ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో అనుకుంది. అనుకోకుండా ఆమె వేళ్లు మెడలోని బంగారు తాళం చెవిని రుద్దాయి. అతడి శక్తిని అనుభూతి చెందింది. అతని సందేశం ఇంచుమించు అతని స్వరంతో తాను వింటున్నట్లుగానే భావించింది. ఈ బంగారు తాళం చెవి నా హృదయానికి తాళం చెవి, కానీ ఇది మరో ప్రదేశానికి కూడా తాళం చెవి. దీన్ని జాగ్రత్తగా ఉంచి భూమికి తీసుకుని వెళ్ళు. ఇది నిన్ను రక్షిస్తూ నీకు నిర్దేశకత్వం చేస్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడు ఎక్కడికి వెళ్లాలో నిర్దేశిస్తుంది. మనకు అన్నిటికన్నా ముఖ్యంగా అది నిన్ను వెనుకకు తిరిగి నా దగ్గరకు చేరుస్తుంది. ఎసేన్యా కళ్ళు నీటితో నిండాయి. మోస్టిన్యా చెప్పినట్లుగానే తాళం చెవిని భూమికి తెచ్చింది. ఏం జరుగుతుందో చూడాలనుకుంది. ఎమరాల్డ్ హిల్స్లోని కాటేజ్లో మోస్టిన్యా తనతో చెప్పాడు త్వరలో ఆమె భూమి మీద జన్మ తీసుకోబోతున్నట్లు. అది దివ్య ప్రణాళికలో ఆమె ఆత్మకు సంబంధించిన విషయం అని చెప్పాడు. అతడు ఇంకా అప్పుడే మొదలవుతున్న 4 మహాయుగాల కాలపరిమితి తరువాత భూమి పురోగమతి చెంది పరిణామపరంగా ఉన్నత స్థితుల్లోకి వెళ్ళినప్పుడు అతడు మరికొందరు నక్షత్ర లోకాల నుండి భూమి మీదకు వస్తారు. అప్పుడే అతడు ఆమెను తిరిగి తనతో పాటు తన ఇంటికి తీసుకువెళ్తాడు అని కూడా చెప్పాడు. ఎసేన్యా ఆలోచిస్తోంది. మరి ఈ తాళం చెవిని భూమికి తెచ్చింది. ఏం జరుగుతుందో చూడాలనుకుంది. మరి ఈ తాళం చెవి ఏ తలుపును తెరవబోతోంది? ఆ తలుపు భూమి మీదే ఉందా అని ఆలోచనలో పడింది. ఏమీ తోచడం లేదు. ఆమెకి తెలిసిందల్లా తాళం చెవిని ఎప్పుడు చేతుల్లోకి తీసుకున్నా ఆమె మోస్టిన్యా సామీప్యం, ప్రేమ అనుభూతి చెందుతుంది. ఆ అనుభూతి ఆమెకు ఎంతో వెచ్చదనాన్ని, బలాన్ని ఇస్తోంది. ఆ రాత్రి అట్లాంటియన్ సిరియన్స్ గౌరవార్థం ఓ వేడుక నిర్వహించారు. భోజనాలు ఆరుబయట నక్షత్రాల కింద వరుసగా టేబుల్స్ వేసి ఏర్పాటు చేశారు. మధ్యలో గుండ్రటి వేదిక మీద ప్లీజా మరియు ఇతరు అట్లాంటియస్ ఉన్నతాధికారులు సిరియస్ అతిథులను ఆసీనులయ్యారు. ఆ ప్రదేశం అంతా వేల కొలది విద్యుత్ దీపాలు అలంకరించబడి పైనున్న నక్షత్రాలతో పోటీ పడుతున్నట్లుగా ఉంది. భోజనం తరువాత ప్లీజా మాట్లాడడానికి లేచాడు. క్లియోర్ ప్రజలారా, నా స్నేహితులారా, ఇవాళ మనమంతా సిరియస్ నుండి వచ్చిన ప్రతినిధులకు స్వాగతం చెప్పడానికి సమావేశమయ్యాము. ఈ ఆత్మలు భూగ్రహం మీద జాతులను పరిశీలించడానికి వచ్చారు. బాగా అభివృద్ధి చెంది ఎంతో ఉన్నతమైన, శక్తివంతమైన జీవులను రూపొందించి భూమి మీద నివసించేలా వీలు కలిగించడం వారి లక్ష్యం. ఈ జీవులు కొత్త మానవులు అని తెలుపబడతారు. హ్యూ అంటే దేవుడి పవిత్ర శబ్దం అని అర్థం. ఈ జీవులు నక్షత్ర జాతులన్నింటికి అత్యుత్తమ లక్షణాలను, ముఖ్యంగా 12 దిగువస్థాయి స్వర్గలోక వాసుల లక్షణాలను కలిగి ఉంటారు. ఈ కొత్త మానవుని జన్యు నమూనా మన లోకం నుండి ఇక్కడికి రాబోయే పిల్లలతో అనుసంధానించబడుతుంది. నిదానంగా అయినా ఖచ్చితంగా పూర్తి మానవ జాతిలో ఇమిడిపోతాయి. నక్షత్ర లోకాల నుండి వచ్చిన మన పిల్లలు ఎప్పటికీ వారి వారి ఇంటికి, వాళ్ళ లోకాలకు తిరిగి వెళ్ళలేరు. మనం ప్లెయిడియన్స్, సిరియన్స్ మీద కానీ లైరాలో కానీ మనుగడ సాగించలేము. వాటికి సరియైన జన్యు నిర్మాణం మనలో లేదు. భూమి తిరిగి తన పూర్వపు 5వ పరిణామానికి ఎదగడానికి సుమారు 1,00,000 సంవత్సరాల భూకాల పరిమితి అవసరమవుతుంది. అది సంభవించినప్పుడు భూమి మీద జీవిస్తున్న అందరూ తనలోని అత్యున్నత కాంతిని గుర్తిస్తారు. ప్లీజా క్లియోర్లోని ప్రజల వైపు తిరిగి తల వంచి అభివాదం చేశాడు. మీలో భూమి మీద స్థిరపడాలన్న ధైర్యము, ముందు చూపు ఉన్నవారు ఈ పూర్తి గెలాక్సీ కొత్తగా మొదలవడానికి దారి చూపుతారు. భూమి తన 4 మహాయుగాల కాలపరిమితి పూర్తి చేసుకున్న తరువాత మానవుని జన్యు సంకేతం శక్తివంతంగా, అత్యున్నతంగా ఎలోహిం ద్వారా ఉత్తేజించబడుతుంది. గెలాక్సీ హృదయ భాగంలో ఉన్న ప్రోగ్రామింగ్ సెంటర్ ద్వారా నూతన సృష్టి తాలూకు శక్తివంతమైన శక్తులు భూమి మీదకు వర్షిస్తాయి. సో అదే ఫ్రెండ్స్, అదే మనము. అందుకే పత్రిజీ మన ఎప్పుడు మై డియర్ గాడ్స్ అంటారు. సో మనం ఎప్పుడైతే మన సాధన ఇవన్నీ చేస్తూ వెళ్తూ ఉంటామో, మన 12 స్టాండ్స్ DNA యాక్టివేట్ అయితే అవన్నీ మన లోపల నుంచే మనకు అర్థమవుతూ ఉంటాయి. మనం ఎవరం, ఎక్కడి నుంచి వచ్చామని, మన పర్పస్ ఏంటి అని.
అందుకే అన్ని బుక్స్ చదవమంటారు. ఈస్ట్ ప్లస్ వెస్ట్ అంటే ఇంగ్లీష్ బుక్స్ కూడా అన్ని చదువుతూ ఉంటే మనకు ఒక్కొక్కటి అన్ని కనెక్ట్ అవుతూ ఉంటాయి. భవిష్యత్తులో మీ ఆత్మలు ఇక్కడ మరో శరీరాలతో ఉంటాయి. తద్వారా భూమి తాను తీసుకోబోయే చివరి మలుపు కోసం మీరు సాయపడతారు. అట్లాంటిస్ మీ జీవిత కాలాలను గుర్తు చేసుకోవడం మొదలు పెడతారు. సరి అయిన సమయంలో కొత్త భూమి మీద మానవులు భగవంతుడు సృష్టించిన ఎన్నో లోకాలలో ప్రయాణించగలుగుతారు. నక్షత్ర లోకాలలోని మన నగరాలను వారు సందర్శిస్తారు. వారు మన పిల్లలు, మన కుటుంబం, మన రక్త సంబంధం. వారు మనతో వివాహ సంబంధాలు నెరుపుతారు. తద్వారా మన ప్రపంచాలలో వారి 12 పోగుల DNA జన్యు బీజాలను వేస్తారు. ఈ కలయికతో నక్షత్ర జాతుల ప్రజలు, అన్ని పరిమాణాల దిగువ ఉన్నత లోకాల వాళ్ళు అంతా కలిసి ఒకటిగా చర్చిస్తారు. ప్లీజా సిరియన్ బృందం వైపు చూశాడు. అసీమియస్ను ఆయన కూతురు ఎసేనియాను మాట్లాడడానికి ఆహ్వానిస్తున్నారు. అసీమియస్ సిరియన్ కౌన్సిల్లో ఒక గొప్ప సభ్యుడు. ఎసేనియా ఎవరైతే కొత్త మానవ జన్యు సంకేతాన్ని రూపొందించే సమూహపు నాయకురాలు అంటూ వీరిద్దరికేసి చిరునవ్వుతో తల వంచి అభివాదం చేశాడు. అసీమియస్ ముందుగా మాట్లాడుతూ అట్లాంటిస్ మరి మూ మీద స్థిరపడిన నక్షత్ర జాతులను సిరియస్ కౌన్సిల్ ఉత్సాహపరుస్తూ ప్రోత్సహిస్తుందని, అట్లాంటిస్ మరి మూ మధ్య మరింత సంబంధాలు మెరుగుపడవలసిన అవసరం ఉందని చెప్పాడు. మూ కూడా ఒక ప్లెయిడియన్ కాలనీ. ప్లెయిడీస్లోని 7 నక్షత్రాలు ప్రకంపనల పరంగా భూమి ప్రకంపనలకు దగ్గరగా ఉంటాయి. కాబట్టి 3వ పరిణామానికి చెందిన భూమి మీద నివసించడం వారికి సులువుగానే ఉంటుంది. భూమి మీద సిరియన్స్, ఆర్కుటోరియన్స్ కూడా మిగతా నక్షత్ర జాతుల వారితో, గెలాక్సీ లోపల నుండి, గెలాక్సీ బయట నుండి వచ్చిన వారితో కలిసి జీవిస్తున్నారు. భూమి ఇదివరకే భిన్న జాతుల సమ్మేళనంగా ఉంటోంది. వీరికి తోడు స్థానిక భూలోకవాసులు. వారు కూడా ఒకప్పుడు భూమి 5వ పరిణామానికి చెందినప్పటికీ రోజుల్లో దిగి వచ్చిన నక్షత్ర జాతులే. అసీమియస్ ఆగాడు. తమందరినీ ఎంతో ప్రేమగా స్వాగతం చెప్పినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఎసేనియా వంక చూశారు. కియోర్ జనులారా, నా కూతురు మిగతా సభ్యులను మీకు పరిచయం చేయాలనుకుంటున్నారు. వీళ్ళంతా జన్యుశాస్త్ర విభాగంలో ఎంతో నిష్ణాతులు. వీరందరూ ఇప్పుడు మీతో మాట్లాడలేరు, కానీ ఎసేనియా మీతో కొన్ని విషయాలు చెబుతుంది. ఎసేనియా లేచి నుంచుంది. వేదిక మధ్యలోని నడిచి ప్లీజా మరి ఇతర పెద్దలకేసి చిరునవ్వుతో అభివాదం చేసి మాట్లాడడం మొదలుపెట్టింది. గౌరవనీయులైన అట్లాంటిస్ రాజు ప్లీజా, అట్లాంటిస్ ఉన్నతాధికారులు, మరి కియోర్ ప్రజలకు మీరు చూపిస్తున్న అభివాదం, ఆదరాభిమానాలకు, మీ స్వాగతాలకు మా సిరియస్ బృందం తరపున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. రేపు మేము మా పరిశోధనలు మొదలు పెడతాం. ఈ గ్రహంలోని విభిన్న మానవ జన్యు నిర్మాణాన్ని పరిశీలిస్తాము. ఈ ఉండాల్ దీవి మీద మొదట మా పరిశోధనలు జరిపి ఆపై ఇతర అట్లాంటిస్ ప్రదేశాలకు మూకు వెళతాము. భూమి మీద ఇతర ప్రాంతాల్లో కూడా ప్రజల DNA నమూనాలను తీసుకుంటాము. దీంతో మేము రూపొందించిన మానవ సృష్టి భూమి మీద అందరి రక్త నమూనాలలోనూ బాగా అమరిపోతుంది. మీ మధ్య మేము కొంతకాలం మాకు కావలసిన సమాచారం అంతా సమీకరించుకునే వరకు ఉంటాం. ఆపై మేము సిరియస్కు వెళ్ళి ఎలోహింతో కలిసి సృష్టి కార్యక్రమంలో పాల్గొంటాము. ఈ సరికొత్త మానవులు భూమికి వచ్చి మీ పిల్లలతో వివాహ సంబంధాలు నెరపి నెమ్మదిగా అందరిలోని జన్యు ప్రణాళికతో అనుసంధానమవుతారు. దీంతో అందరిలో 12 పోగుల DNA జన్యు చట్టం ఉత్తేజితమవుతుంది. మళ్ళీ ఒకసారి మీ అందరితో మా తరపున ధన్యవాదములు. ఇదంతా వేదిక మీద నుండి మాట్లాడుతుండగానే ఆమె కంటి కొసలం నుండి ఆమెనే చూస్తున్న వ్యక్తిని గమనించింది. అతను కూడా వేదిక పైన మిగతా అట్లాంటియన్ అధికారుల మధ్యలోనే కూర్చున్నాడు. ఎసేనియా మాట్లాడడం ఆపి కూర్చోగానే అతడు ఆమె సీటు వైపు నడిచాడు. అతడు ఆమెను సమీపించగానే ఆమె గుండె క్షణంసేపు కొట్టుకోవడం ఆగింది. దానికి కారణం అతడు అచ్చం మోస్టినియా లాగానే ఉండడం. బహుశా అతని కవలలేమో. అతడు ఆమెను సమీపించగానే ఆమె లేచి నుంచుంది. ఎవరూ ఆమె ముఖంలో ఆశ్చర్యాన్ని గమనించలేదు. ముఖ్యమైన ఉపన్యాసాలు ముగిశాయి కాబట్టి అంతా తమలో తాము మాట్లాడుకోవడంలోనూ, కొందరు పచ్చికల మీద నాట్యం చేయడంలోనూ నిమగ్నమై ఉన్నారు. ఆ పొడవైన నల్లటి మనిషి ఆమె ముందు తల వంచి అభివాదం చేసి, నా పేరు క్యాప్రిసియో. ఈ గెలాక్సీలో నేను ఒక వ్యాపారిని. విశ్వంలోని ఎన్నో చోట్ల నుండి వస్తువులను అట్లాంటిస్ మరి మూ ప్రజల కోసం తెస్తూ ఉంటాను. ఎసేనియా, ఈ మధ్యనే లైరాకు వెళ్ళాను. అక్కడ నేను నాలాంటి వ్యక్తినే చూసి ఆశ్చర్యపోయాను. అతని పేరు మోస్టినియా అని చెప్పారు. గెలాక్టిక్ ఫెడరేషన్ కౌన్సిల్లో అతడు లైరా తరపున సీనియర్ ప్రతినిధి. నేను భూమికి వెళుతున్నాను అని చెప్పగానే అతడు నీ గురించి చెప్పి నీకు అతని శుభాకాంక్షలు చెప్పమని చెప్పాడు. ఇదంతా చెప్పి కాస్పీరియో వంగి ఎసేనియా చేతిని ముద్దాడాడు.
ఆమె భావోద్వేగమైన గమనించడానికి అతని కళ్ళు ఎసేనియా ముఖాన్ని పరిశీలనగా చూశాయి. ఆశ్చర్యకరంగా ఎసేనియాలో ఎటువంటి ఫీలింగ్స్ లేవు. తేరుకున్న ఎసేనియా ఎట్లాగో నోరు పెగల్చుకొని అతడు ఎలా ఉన్నాడు, నేను అతని లోటును అనుభవిస్తున్నాను అంది. క్యాప్రిసియో కళ్ళు నీలంగా ఉన్నాయి. మోస్టేనియా కళ్ళు నల్లగా ఉన్నాయి. అతడు కూడా నువ్వు లేని లోటును భావిస్తున్నాడు అన్నాడు ఎసేనియా. నేను భూమికి వెళుతున్నాను అని తెలియగానే అతడు నీ గురించి చెప్పడం మొదలుపెట్టాడు. అతడి కళ్ళలో ఎంతో మెరుపు. అతడు నీకు ఇమ్మని నాకు ఉత్తరం ఇచ్చాడు. అప్పుడు అది నా దగ్గర లేదు. ఇప్పుడు అది నా దగ్గర లేదు. రేపు మీకు అది తెచ్చి ఇస్తానన్నాడు. ఓ అలాగే తప్పకుండా అంది ఎసేనియా. ఆమె కళ్ళల్లో నీళ్లు కృతజ్ఞురాలిని. ఆమె కళ్ళల్లో నీళ్లు. ఒకవేళ మీరు గనక మళ్ళీ లైరాకు తిరిగి వెళితే నా నుంచి అతనికి ఒక లెటర్ తీసుకువెళ్తారా అడిగింది. క్షమించండి, నేను చాలా కాలం వరకు లైరాకు వెళ్ళడం లేదు. నేను భూమి మీదే ఓ కొత్త ప్రణాళిక మొదలు పెడుతున్నాను. నేను మళ్ళీ లైరాకు ఎప్పుడు వెళతానో ఇప్పుడే చెప్పలేను అన్నాడు క్యాప్రిసియో. నా అపార్ట్మెంట్కి ఎప్పుడు వస్తారు అడిగింది ఎసేనియా. రేపు మేము బయటకు వెళ్ళాలనుకుంటున్నాము అంది. క్షమించండి, నేను ముందుగా రాలేను. సాయంకాలం వస్తాను. మీరు ఎక్కడ బస చేసింది నాకు తెలుసు అన్నాడు క్యాప్రిసియో. థ్యాంక్ యూ, మరి బాయ్ క్యాప్రిసియో అంది ఎసేనియా. ఇక అందరూ ఎవరి బసకు వారు వెళ్ళిపోయారు. తన గదిలో కూర్చొని ఇదంతా ఆలోచిస్తూనే నిద్రపోయింది ఎసేనియా. సిరియస్లో పోలిస్తే భూమిపై రాత్రి వేళలు చాలా తక్కువ. అందుకే ఉదయం లేచాక కూడా అలసటగా అనిపించింది ఎసేనియాకు. సో ఈ చాప్టర్ ఇక్కడికి అయిపోయింది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ లిజనింగ్. రేపు మళ్ళీ నెక్స్ట్ చాప్టర్ ఆత్మల కలయిక దాంతో కలుస్తాం. సో ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు PMC USA Multilingual. Thank you friends. Thank you all for listening.